హైవ్యూర్స్ ప్రపంచమంతా కూడా ఏ రకం డెవలప్ అవ్వాలి ఏంటని ఆలోచిస్తుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ మతానికి సంబంధించి ఏ రకంగా జనాభాను పెంచుకోవాలనే వేలో ఉంటారు. వాళ్ళ మతానికి సంబంధించేసి వేరే ఇన్వాల్వ్ కాకుండా చూసుకుంటూ ఉంటారు. ఈ వేలో వక్ఫ్ బోర్డుకి సంబంధించి వక్ఫ్ బిల్లుకి సంబంధించి రాజ్యసభ లోక్సభ ఆమోదం పొందినాయి. రాష్ట్రపతి దగ్గర త్వరలో చట్టం కూడా చేసేస్తారు. ఈ మూమెంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముస్లింలు చాలా తెలివిగా ఆలోచించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొత్తగా వచ్చినటువంటి వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉమ్మిద్ అంటే ఏంటంటే ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సామర్థ్యం సాధికారత అండ్ అభివృద్ధి, ఇది ఆ పేరు. దీనికి సంబంధించి విధి విధానాలు అవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఇందులో నేనేం చెప్తున్నానంటే అన్ని భారతదేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి రాష్ట్రాలకు సంబంధించి. అందరూ కూడా ఈ కొత్త బిల్లు గురించి ఆలోచిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏకంగా ఒక చిన్నపాటి నోటిఫికేషన్ అనొచ్చు, లేదంటే ఒక టెండర్ నోటీస్ లాంటిది అనొచ్చు. ఏమని, మీరు ఒక కార్పొరేట్ కంపెనీ నడుపుతూ ఉంటే 5 సంవత్సరాలుగా మీకు అనుభవం ఉంటే మీ యొక్క లావాదేవీలు మీ ప్రాజెక్టులు అవన్నీ డీటెయిల్స్ మాకు పంపితే మా భూములు వక్ఫ్ భూములు ఉన్నాయి కదా, అవి ఎకరం నుంచి 200 ఎకరాలు బిట్లు ఉన్నాయి. అంటే ఒక చోట ఎకరం, ఒక చోట 2 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి 200 ఎకరాలు కూడా ఒకే చోట ఉన్నాయి. అవన్నీ మీకు అప్పచెప్తాం. బట్ మన ఇద్దరి మధ్య జరిగిన డీల్ ఏదైతుందో ఈ భూముల వివరాలు ఏవైతే మీరు బయట పెట్టొద్దు, కానీ మీరేం చేయాలి, మాకు డెవలప్ చేసి ఇవ్వాలి, లేదా మీరు అవి వాడుకొని మాకు డబ్బులు కట్టాలి. ఏ సోలార్ పార్క్ పెట్టుకుంటారా, ఇండస్ట్రీ పెట్టుకుంటారా, మీ ఇష్టం అని నోటిఫికేషన్ ఇచ్చున్నారు. ఏ భూములు, ఎక్కడ భూములు ఏంటంతా క్లారిటీ రావాలి. ఆల్రెడీ కొత్త బిల్ ఆల్రెడీ పాస్ అయితే ఇప్పుడు ఈ రకం ఏంటో అర్థం కావట్లా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నట్టు ఇక్కడ వచ్చేసి వక్ఫ్ దానికి సంబంధించి పబ్లిక్, ప్రైవేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు ఇద్దరం కలిపి భూమి నాది, డెవలప్ నువ్వు చేయి, షేర్ ఇద్దరం తీసుకుందాం అన్నట్టుగా చాలా చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ముస్లింలు అడుగు వేశారు. నాకు తెలిసి దీని వెనక చంద్రబాబు నాయుడు స్కెచ్ అయితే ఉందని నాకు అనిపిస్తుంది. నో డౌట్ ఇందులో మాత్రం. ఎందుకంటే మీరు మీ భూముల ద్వారా లబ్ధి పొందాలి, మీరు మీ భూముల ద్వారా వచ్చినటువంటి దానిని వేరే వాళ్ళకి వద్దు, మీరే బాగుపడాలి, ఇంకెంత మించిన ఆప్షన్ ఏముంది చూడండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇచ్చాడని నాకైతే అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం ప్రజలారా మీరు చెప్పండి, మీ భూముల్ని కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేసుకొని వచ్చిన డబ్బుతో మీ సమాజం బాగుపడటానికి హెల్ప్ అయిద్దా కాదా? మీ భూములు వేరే వారి పరంగా కాకుండా అన్ని లీగల్గానే చక్కగా ముందుకు వెళ్తున్నాయా లేదా వ్యాపార పరంగా అన్నప్పుడు కింద కామెంట్లో తెలియచేయండి.